సింబాద్ 6వ సముద్రయానం. కొంతకాలం గడిచింది. ఒక సాయంకాలం చల్లగాలి అనుభవిస్తూ ఇంటి ముందు కూర్చుని ఆనందిస్తుండగా వీధి వెంబడి కొంతమంది వర్తకులు వచ్చారు. వారిని చూడగానే దూరదేశాల నుంచి తిరిగి వస్తున్నారని స్పష్టమైంది. చాలా కాలం తర్వాత మాతృదేశాన్ని చూస్తున్న కారణం చేత వాళ్ల కళ్ళలో ఆనందం తొణికిసలాడుతున్నది. ఆ ఆనందం దేశంలోనే ఉండిపోయిన వాడు అనుభవించలేడు. నాకు మళ్లీ దేశాటన మీద మనసు పోయింది. నేను వెంటనే వర్తకానికి అనువైన సరుకులు విరివిగా కొని వాటితో బస్రా చేరాను. అక్కడ ఒక పెద్ద ఓడ ప్రయాణానికి సిద్ధంగా ఉంది. ఓడలో నాలాంటి వర్తకులు, రాజప్రయాణికులు ఉన్నారు. నా సరుకులు కూడా ఆ ఓడలో వేయించి అందులో ఎక్కి బయలుదేరాను. కొత్త కొత్త విశేషాలు చూసి ఆనందిస్తూ సరుకులు అమ్ముతూ కొంటూ ఒక దేశం నుంచి మరొక దేశానికి, ఒక నగరం నుంచి మరొక నగరానికి ప్రయాణం సాగించాం. కానీ ఒకరోజు మేమందరము ఓడపైన నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మా సరంగు పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేస్తూ తన తలపాగా విసిరి కింద కొట్టి ముఖం బాదుకోవటము, గడ్డం పీకోవటము చేశాడు. మేమంతా ఆయన చుట్టూ మూగి ఏమిటేమిటని అడిగాం. నాయనలారా, తెలుసుకోండి, మనం దారి తప్పి తెలియని సముద్రంలో ప్రవేశించాం. మనని రక్షించే భారం ఇక అల్లాదే. అందరూ అల్లాను ప్రార్థించండి అన్నాడు సరంగు. ఈ మాట అంటూ ఆయన తెరచాపలను సరిచెయ్యటానికి స్తంభం ఎక్కాడు. ఇంతలోనే భయంకరమైన గాలి ఒకటి సాగింది. దాని తాకిడికి చుక్కాని తునకలైపోయింది. సరంగు స్తంభం దిగివచ్చి అల్లాను మించిన శక్తి లేదు, విధి బలాన్ని ఎవరూ అడ్డగించలేరు. స్నేహితులారా, ఈ క్షణాన మన ఆట కట్టయిపోయింది అన్నాడు. ప్రయాణికులందరూ గగ్గోలు పెట్టి ఒకరికొకరు వీడ్కోలు చెప్పసాగారు. అంతలోనే గాలికి ఓడ ఒక పర్వతాన్ని ఢీకొని అప్పడం నలిగినట్టు నలిగిపోయింది. ప్రయాణికులు కొందరు నీటిలో మునిగిపోయారు. కొందరు ఈదుకుంటూ అక్కడక్కడ నీళ్ల మధ్య ఉన్న రాళ్లను చేరుకుని అప్పటికి ప్రాణాలు దక్కించుకున్నాం. ఈ పర్వతం ఒక పెద్ద లంక అంచున ఉండి సముద్రంలోకి పొడుచుకు వచ్చింది. లంక వెంబడి తీరం నిండా పగిలిపోయిన ఓడల శిథిలాలున్నాయి. వాటి తాలూకు సరుకుల బేళ్లు పడి ఉన్నాయి. ఆ బేళ్లలో నుంచి ఖరీదైన సరుకులు, నగలు కూడా బయటకు వచ్చి ఉన్నాయి. వీటి మధ్య మేము తీరం చేరాం. నేను కొంత దూరం నడిచి ఒక కొండ వాగు వద్దకు చేరాను. ఈ వాగు సముద్రంలో పడటానికి మారుగా ఒక కొండ పగులులో నుంచి బయలుదేరి లంక లోపలికి ప్రవహిస్తూ కొంత దూరం వెళ్లి ఒక గుహలో దూరింది. ఈ వాగు 2 గట్టుల కెంపులు, ఇతర రంగుల రాళ్ళు, వజ్రాలు, వెండి, బంగారు కణికలు ఉన్నాయి. వాగు లోపల కూడా గులకరాళ్లకు బదులు అమూల్యమైన రత్నాలుండి దగదగా ప్రకాశిస్తున్నాయి. ఆ ప్రాంతాల వెదజల్లి ఉన్న సంపదను మనుష్యమాత్రుడెవడు ఎన్నడూ కళ్ళ చూసి ఉండడు. ఆ దృశ్యం కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ ఉంది. వాగు వెంబడి మేలు రకం ముసాంబరం చెట్లున్నాయి. ఇవన్నీ కాక ఈ లంకలో విచిత్రమైన ప్రవాహం ఒకటి ఉన్నది. అది నీటి ప్రవాహం కాదు. కొండల మీద ఉండే అంబరు ఎండవేడికి కరిగి నల్లని తారులాగా అయి ప్రవాహం కట్టి సముద్రంలోకి పారుతుంది. సముద్రపు చేపలు ఈ అంబరు ద్రవాన్ని ఆత్రంగా తాగేస్తాయి. కొంతసేపు అయ్యాక అది వాటి కడుపులో ఇమడక వాంతి అయిపోతుంది. అది నీటి మీద తేలి రంగు మారి గట్టిపడి తృణమణి అయి ఒడ్డుకు కొట్టుకు వస్తుంది. అంబరు ప్రవాహం మూలాన, తృణమణి మూలాన ఈ లంక అంతటా చక్కని సువాసనలున్నాయి. ఇంత సంపద ఇక్కడ ఉండి కూడా మానవుడికి దీన్ని అనుభవించే గీత లేదు. ఎందుకంటే ఈ ప్రాంతాలకు వచ్చిన నావ భగ్నం అయి తీరవలసిందే తప్ప తిరిగిపోయే ఆశ లేదు. అందుచేత ప్రాణాలతో ఈ లంకను చేరిన మేము ఈ సంపద మధ్య దిక్కులేని దరిద్రులమైపోయాము. ఎన్నో విందులు చెయ్యటానికి సరిపడే మూల్యం ఉండి కూడా మేము ఆకలికి అలమటించవలసి వచ్చింది. మా దగ్గర ఉన్న కొద్ది ఆహారాన్ని ఎంతో న్యాయంగా పంచుకున్నాం. అయితే నాలాగా ఉపవాసాలకు అలవాటు పడని నా అనుచరులు తమ ఆహారాన్ని 1-2 పూటలలో తినేసి కొద్ది రోజుల కల్లా ఆకలికి మాడి
ఒక్కొక్కరుగా చావసాగారు. నేను వాళ్లకు చేయగల సాయం ఏమీ లేదు. నా వంతు ఆహారాన్ని మాత్రం పొదుపుగా కొంచెం కొంచెమే, అది కూడా రోజుకు ఒకసారే తింటూ వచ్చాను. బతికున్న వాళ్ళం చచ్చిపోయిన వారిని సముద్ర తీరాన ఇసుకలో పాతేశాం. శవాలకు కప్పటానికి తగిన బట్టలు అక్కడ బోలెడున్నాయి. ఈ బాధలన్నిటికీ తోడు సముద్రం మీద నుంచి ఒక గాలి వీచి అందరికీ రోగాలు తెప్పించింది. నేను తప్ప చావకుండా మిగిలిన వారంతా ఈ రోగాల పాలపడ్డారు. చివరకు చచ్చిన వాణ్ణి పూడ్చేసి నేను ఒంటరిగా ఆ లంకలో మిగిలాను. ఎంత పొదుపుగా తింటేనే నా ఆహారం కూడా అయిపోవచ్చింది. ఇప్పుడు నేను చస్తే నా శవానికి స్నానం చేయించి పాతిపెట్టేవాళ్ళు కూడా లేరే, నేనే ముందుగా ఎందుకు పోయాను కాను అని విచారించాను. నా కోసం నేనొక గొయ్యి కూడా తవ్వుకున్నాను. అవసాన కాలం సమీపించినప్పుడు నేనా గోతిలో పడుకుంటే వాయుదేవుడే నన్ను పూడ్చకపోతాడా అని నా ఉద్దేశం. నా విరక్తి చెప్పటానికి లేదు. ఒరే సింద్బాద్, 5 సార్లు చావు తప్పి కన్నులొట్టపోయినా నీకు జ్ఞానం రాలేదు. దాలిగుంటలో పడుకున్న కుక్కలాగా నువ్వు మళ్ళీ మొదటికి వస్తూనే ఉంటావు. ఎందుకు నీకు ధనదాహం? నీకున్నదంతా ఖర్చు చేస్తూ తిన్నా కూడా 3 తరాలకు సరిపోనే అని నన్ను నేను తిట్టుకున్నాను. కానీ ఈ పశ్చాత్తాపం వెనకే ఒక ఆలోచన వచ్చింది. ఆ గుహలో దూరిన ప్రవాహం మాటేమిటి? అది కొండ అవతల బయటకు వచ్చి ఉండాలి. ఆ ప్రవాహం ఎక్కడికి పోతుంది? అక్కడ ఏమున్నది? ఇక్కడ దిక్కుమాలిన చావు చచ్చే కన్నా ఆ ప్రవాహం సంగతి తేల్చుకునే ప్రయత్నంలో చావటం ఎంతో మేలు కదా. ఈ ఆలోచనతో నాకు కాస్త ఉత్సాహం వచ్చింది. నేను ముసాంబరం కొమ్మలు కొన్ని పెద్దవిగా చూసి పోగు చేసి వాటిని కలిపి కట్టి ఒక తెప్ప తయారు చేశాను. దానిమీద పగిలిపోయిన ఓడల చెక్కలు పరిచాను. కనిపించినంతలో పెద్ద పెద్ద మణులు, తృణమణులు ఏరి మూటలు కట్టి తెప్ప మీద ఎత్తుగా పోగు వేశాను. తర్వాత నా దగ్గర మిగిలి ఉన్న ఆహారంతో సహా తెప్ప మీద ఎక్కి 2 చెక్కలు తెడ్లుగా ఉపయోగిస్తూ వేగంగా ప్రవహిస్తున్న వాగు మీద ప్రయాణమైనాను. నా తెప్ప వాగు వెంబడి పోయిపోయి వాగుతో పాటే కొండగుహలో దూరింది. లోపల గాఢాంధకారం. వాగు ఎన్ని మెలికలు తిరిగితే తెప్ప కూడా అతివేగంగా అన్ని మెలికలు తిరుగుతూ పక్కన ఉన్న రాతికి కొట్టుకుంటున్నది. అప్పుడప్పుడు నా తల రాతి కప్పుకు కొట్టుకుంటున్నది. చూసి తప్పుకుందామా అంటే ఆ గుహ్యారంలో కన్ను పొడుచుకున్నా కనిపించటం లేదు. ఈ అంధకార కూపంలో ఎందుకు ప్రవేశించానురా దేవుడా? ఇంతకన్నా ఆ ఇసుకలో చచ్చిపోయినా బాగుండేదే అనుకున్నాను. కాని వెనక్కు పోయే మార్గం లేదు. వాగు పల్లానికి దిగుతున్న కొద్దీ దాని దూకుడు హెచ్చుతున్నది. నేను పట్టుకున్న తిడ్లు కేవలం నిరుపయోగమయ్యాయి. అందుచేత వాటిని వదిలేసి తెప్పను కరుచుకుని బోర్లా పడుకున్నాను. లేకపోతే నా తల పగిలిపోయేటట్టు కనిపించింది. అట్లా పడుకున్నవాణ్ణి స్పృహ తప్పిపోయిన వాడిలాగా నిద్రపోయినాను. దాన్ని నిద్ర అనండి, మూర్ఛ అనండి. అది 1 సంవత్సరం పాటు సాగిందనిపించింది. నాకు మళ్ళీ స్పృహ తెలిసేటప్పటికీ ఎండా వెలుగు కనిపించాయి. నేనొక విశాలమైన పచ్చిక మైదానంలో పడుకుని ఉన్నాను. నా తెప్ప ఒక నది ఒడ్డున కట్టిపెట్టి ఉన్నది. నా చుట్టూ మందగా మూగి అనేక మంది ఇథియోపియన్లున్నారు. నేను మేలుకున్నానని తెలియగానే వాళ్ళు మాట్లాడనారంభించారు. కానీ నాకు వారి భాష రానందున ఏమీ బదులు చెప్పలేకపోయాను. ఇంతలో ఒక మనిషి ముందుకు వచ్చి స్వచ్ఛమైన అరబ్బీ భాషలో, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మా దేశానికి ఏం పని మీద వచ్చారు? మేము రైతులం. మా పొలాలకు నీరు పెట్టుకునేటందుకు వచ్చి తెప్ప మీద నిద్రపోతూ మీరు నది మీద వస్తుండడం చూసాం. మేం దాన్ని ఆపి ఒడ్డున కట్టేసి మిమ్మల్ని తెచ్చి ఇక్కడ పడుకోబెట్టాం. మీ అంతట మీరు లేచేదాకా మేము లేపదలచలేదు. అసలు మీరిక్కడికి ఎట్లా వచ్చారో తెలియచేయండి అన్నాడు. ముందు ఇంత అన్నం పెట్టండి, తర్వాత మీరు కోరేదల్లా చెబుతాను అన్నాను. వెంటనే వాళ్ళు నాకు కడుపు నిండా తిండి పెట్టారు. నాకు పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. నేను వారికి నా కథ యావత్తూ చెప్పాను. నా కథ విని వాళ్ళందరూ ఆశ్చర్యంగా మాట్లాడుకోసాగారు. నా మాటలు వారికి తర్జమా చేసి చెప్పినవాడే
వాళ్ళ మాటలు కూడా నాకు చెప్పాడు. నన్ను తీసుకుపోయి తమ రాజుగారికి చూపి ఆయనకు నా చిత్రమైన కథ వినిపించామని వారు అనుకున్నారట. నేను దానికి సంతోషంగా అంగీకరించాను. తెప్పను ధనపు మూటలతో సహా మోస్తూ వాళ్ళు నన్ను రాజుగారి వద్దకు తీసుకుపోయారు. రాజుగారు నాకు ఆదరంతో స్వాగతమిచ్చాడు. ఆయన కోరిన మీదట నా కథ యావత్తూ ఆయనకు పూసగుచ్చినట్టు చెప్పాను. నేను ప్రాణాలతో బయటపడినందుకు ఆయన నన్ను చాలా అభినందించాడు. నేను నా సంచులు విప్పి నా కష్టాలకు ఎలాంటి ఫలితం లభించినది చూపించాను. నేను తెచ్చిన రత్నాలు, తృణమణులు మొదలైనవి చూసి రాజుగారు ఎంతో మెచ్చుకున్నాడు. ఆయన గొప్ప రత్న నిపుణుడు. నేనాయనకు రకానికి ఒక మణి చొప్పున తీసి బహుమతిగా ఇచ్చాను. ఇందుకు ప్రతిఫలంగా ఆయన నాకు చాలా మర్యాదలు చేసి నన్ను తన రాజభవనంలో అతిథిగా ఉంచుకున్నాడు. ఆ విధంగా నేను రాజుగారి స్నేహము, ఇతర సామంతుల స్నేహము సంపాదించగలిగాను. వారందరూ నా దేశం గురించి, బాగ్దాద్ పరిపాలన గురించి అనేక ప్రశ్నలు అడిగారు. నేను మా ఖలీఫా హారూన్ అల్ రషీద్ గురించి గొప్పగా చెప్పాను. అంతా విని రాజుగారు, మీ ఖలీఫా చాలా యోగ్యుడని స్పష్టమవుతున్నది. ఆయన పట్ల నాకు గొప్ప స్నేహభావం కలిగింది. అందుచేత నీ ద్వారా ఆయనకు తగిన బహుమతి పంపుదామనుకుంటున్నాను అన్నాడు. అలాగే ఇవ్వండి, తప్పక ఆయనకు అందచేస్తాను. అంతేకాదు, మీరు చాలా యోగ్యులని, స్నేహపాత్రులని, ఆయనతో స్నేహ సంబంధం చేసుకోగలరని కూడా చెప్తాను అన్నాను. వెంటనే రాజుగారు తాను ఖలీఫాకు పంపదలిచిన బహుమతులు తెప్పించాడు. వాటిలో ఒకటి కెంపురాయిలో మలిచిన కూజ. అది వేలి మందాన ఉండి 1/2 అడుగు ఎత్తున్నది. దాని నిండా పోకకాయల ప్రమాణం గల ముత్యాలున్నాయి. మరొక బహుమతి ఒక పెద్ద తివాసి, అచ్చగా పాము చర్మంతో చేసినది. ఆ తివాసీలో గల విశేషమేమంటే దానిమీద రోగిష్టి వాళ్ళు పడుకుంటే వారికి ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకొక బహుమతి 200 హారతి కర్పూరపు ఉండలు. మిగిలిన బహుమానాలు 2 బ్రహ్మాండమైన ఐరావత దంతాలు, పైనుంచి కిందకి నగలు దిగవేసి అలంకరించిన అందమైన దాసీదీను. ఖలీఫాకు ఇమ్మని ఒక ఉత్తరం ఇస్తూ రాజుగారు, ఇంత స్వల్ప బహుమానాలు పంపుతున్నందుకు మీ ఖలీఫాకు నా క్షమాపణలు అందచేయి. నేనాయనను ఎంత మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానో ఆయనతో చెప్పు. కానీ సింద్బాద్, నువ్విక్కడే ఉండిపోతే నేనింకా ఎంతో సంతోషిస్తాను. నీకు యావజ్జీవం ఏ లోపం జరగనివ్వను. మీ ఖలీఫాకు ఈ బహుమానాలు మరెవరి ద్వారానైనా పంపుతాను. ఉండిపోతావేమిటి చెప్పు అన్నాడు. నన్ను మన్నించండి మహారాజా, త్వరలోనే బస్రాకు ఓడ బయలుదేరుతున్నది. నా దేశాన్ని, నా పిల్లలను, నా వారిని చూడాలని చాలా ఆత్రంగా ఉంది. నన్ను వెళ్ళనివ్వండి. మీ మేలు ఎన్నటికీ మరవను అన్నాను. నన్ను బలవంతాన ఉంచేయాలన్న ఉద్దేశం ఆయనకు లేదు. అందుచేత ఆయన ఓడ సరంగును, ఆ ఓడలో ప్రయాణిస్తున్న వర్తకులను రావించి వారికి నన్ను అప్పగిస్తూ 1000 హెచ్చరికలు చేసి నాకేవు ఖర్చులు తానే ఇచ్చి నాకు అంతులేని బహుమానాలు అంటకట్టాడు. అవన్నీ ఇప్పటికీ నా వద్దనే ఉన్నాయి. నేను రాజుగారి వద్ద, ఇతర మిత్రుల వద్ద సెలవు తీసుకుని ఓడ ఎక్కి అల్లా కరుణ వల్ల నేరుగా బస్రా చేరి అక్కడి నుండి బాగ్దాద్కు వచ్చేశాను. ఓడ దిగుతూనే నేను రాజభవనానికి వెళ్ళి ఖలీఫా దర్శనం చేసుకుని ఆయనకు ప్రణామాలు చేసి రాజుగారిచ్చిన ఉత్తరం అందించాను. ఖలీఫా నేను తెచ్చిన ఉత్తరం చదువుకుని బహుమతులు పరీక్షించి, ఇవి పంపిన రాజు నిజంగా కనిపించినంత ధనికుడేనా అని అడిగాడు. ప్రభు, అందుకేమీ సందేహం లేదు. ఆయన ధనవంతుడే కాక న్యాయపరుడు, దక్షత గల పరిపాలకుడు. ఆయన కింద ప్రజలు ఎంత సుఖపడుతున్నారంటే రాజుకు ప్రజలకు మధ్య ఏ విధమైన పొరవు పొచ్చరము లేదు. ఆయన నిజంగా మనకు స్నేహపాత్రుడు, నమ్మదగినవాడు అని జవాబిచ్చాను. ఖలీఫా నాకు అనేక బహుమానాలు, అధికారాలు ఇచ్చి తన దర్బారు లేఖకులను పిలిపించి నా అనుభవాలన్నీ రాయించాడు. నా కథను ఇతిహాస పత్రాలలో చేర్చమని ఉత్తరవిచ్చాడు. తరువాత నేను ఇంటికి వెళ్ళి నా వారిని కలుసుకుని ఎంతో గౌరవ మర్యాదలు అనుభవిస్తూ ఏ లోటు లేకుండా
సుఖంగా కాలం వెళ్ళబుచ్చసాగాను.